మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ వచ్చినటువంటి భూకంపం ఇది తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా ఈ భూకంపం వచ్చింది. ఈ కేంద్రంగా చూసినట్లయితే దాని చుట్టుపక్కల దాదాపు 200 కిలోమీటర్ల పరిధి వరకు ఈ ప్రకంపనలు కనిపించాయి. అది ఎక్కడ ఏంటి అనేది మీకు డీటెయిల్గా ఒకసారి స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భూకంపం వచ్చినటువంటి ప్రాంతం తెలంగాణలో. ఇది కేంద్రం అంటే ఇది ములుగు జిల్లా మేడారానికి సంబంధించినటువంటి ప్రాంతంలో వచ్చింది. సో దీని ప్రభావం ఇక్కడి నుంచి చూసినట్లయితే ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి మార్క్ మనకి ఇది కాస్త ఎక్కువగా ప్రకంపనలు వచ్చినటువంటి ప్రాంతం. ఇలా కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఒకేసారి 15 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు కూడా ప్రకంపనలు వచ్చాయి. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఇక్కడ ఎక్కువ ప్రకంపనలు వచ్చాయి. ఆ తర్వాత మనకి లైట్ గ్రీన్గా కనిపిస్తున్నటువంటి ప్రాంతం కొంత తీవ్రత ప్రకంపనలు వచ్చినటువంటి ప్రాంతం. ఆ తర్వాత అంటే హైదరాబాదు, విశాఖపట్నం ఆ పరిధి వరకు విస్తరించినటువంటి ప్రాంతం చూసినట్లయితే ఇదండి ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఇక్కడ వరకు కూడా దీని ప్రభావం కనిపించింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా అంటే 200 నుంచి 250 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఈ ప్రకంపనలు అంతా కూడా వచ్చాయి. అది ఇక్కడ మనం చూడవచ్చు, కాకినాడ ప్రాంతం ఉంది, రాజమండ్రి ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, విశాఖపట్నం ఇక్కడ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా అరకు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో గోదావరి జిల్లాలో వస్తాయి, కృష్ణా జిల్లా వస్తుంది, గుంటూరు జిల్లా వస్తుంది. సో అంటే ఇక్కడ మనం చూడవచ్చు, ఇలా నేను బ్లూ కలర్లో గీస్తాను చూడండి. ఈ ప్రాంతం మీదుగా గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో అంతా కూడా గోదావరి నదికి అటువైపు ఇటువైపు కూడా ఈ ప్రకంపనలు వచ్చాయి. ఇక్కడ మనం ప్రధానంగా ఇది భూకంపం కేంద్రం. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాకి దగ్గరగా ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం. అలాగే విధంగా వరంగల్ కూడా ఆనుకొని ఉన్న ప్రాంతం, కరీంనగర్ కూడా ఆనుకొని ఉన్న ప్రాంతం ములుగు ప్రాంతం. ములుగులో కేంద్రంగా మేడారం కేంద్రంగా ఈ ప్రకంపనలు వచ్చాయి ములుగు జిల్లాలో. సో ఇక్కడ నుంచి ఈ ప్రభావం అంతా కూడా మనకి చాలా స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ కూడా మనకి ఇక్కడ ఈ ప్రాంతంలోనే మనకి హైదరాబాద్ ఉంటుంది. సో ఇక్కడ కూడా వచ్చినటువంటి పరిస్థితి అంటే దాని ప్రభావం భూకంప కేంద్రానికి 200 కిలోమీటర్ల పరిధిలో ఏ ప్రాంతాలు ఉన్నాయో అది తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఇక్కడ మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ కూడా ఉంది. ఛత్తీస్గఢ్ కావచ్చు, అదేవిధంగా ఇటువైపు మహారాష్ట్ర కూడా ఉంది. మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్లో కూడా స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. సో ఈ స్థాయిలో ఇప్పటి వరకు గత తెలంగాణలో చూసినట్లయితే గత 55 ఏళ్ల కిందట 1967లో ఈ స్థాయిలో 200 కిలోమీటర్ల పరిధిలో ములుగు జిల్లా ప్రాంతంలో ఇలా ప్రకంపనలు వచ్చాయనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. దీనివల్ల ఎక్కడా కూడా పెద్దగా ఆస్తి నష్టం జరగలేదు, అదేవిధంగా ప్రాణ నష్టం కూడా జరగలేదు. కొన్ని చోట్ల మాత్రం ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పడిపోయి, కొన్ని చోట్ల బాగా బలహీనంగా ఉన్నటువంటి కొన్ని గోడలు అయితే పడిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరికి గాయాలు కానీ ఎలాంటి డ్యామేజెస్ అయితే ప్రస్తుతానికి అయితే జరగలేదు. కానీ ఉదయం పూట అందరూ నిద్ర లేచేటువంటి సమయం 7:27 అంటే అందరూ కూడా అప్పుడే కొంతమంది నిద్ర లేచి ఉంటారు, ఇంకా కొంతమంది నిద్ర కూడా లేకుండా పడుకొనే ఉంటారు, కొంతమంది లేచి అప్పుడే కూర్చొని ఉంటారు. ఇంకా ఏం జరుగుతుంది అనేది తెలిసేటువంటి లోపలే అందరూ కూడా ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, మీ ప్రాంతంలో ప్రకంపనలు ఎంతసేపు వచ్చాయి, ఎన్ని సెకండ్లు వచ్చాయో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని మీరు చేయండి.